B420 సీక్రెట్ కాలనీ మెహందీ నగర్. ఎస్, దొరికింది. దివ్య, 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 ఇద్దరు వచ్చారు. నువ్వు 2 సార్లు పిలిచావు కాబట్టి ఇద్దరు వచ్చావు. నువ్వు ఒకసారి పిలిచింటే ఒకరిమే వచ్చేవాళ్ళం. ఇంతకీ మీకు ఏ దివ్య కావాలి? నాకు కావాల్సింది కే దివ్య అండి. ఓహో, కాకినాడ దివ్యానా? కాకినాడ దివ్య కొన్నాళ్ళు కాకినాడలో ఉందేమో. అవునవును, ఆ దివ్య పై రూమ్ లో ఉంది, వెళ్ళు. దివ్య, దివ్య, నా పేరు నీకెలా తెలుసు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రాజేష్. దివ్య, నువ్వు రాజేష్వో సురేష్వో నాకెందుకు? పాత కనెక్షన్ ఉన్నంత మాత్రాన కన్సెషన్ ఉంటుందనుకున్నావా? ఇక్కడంతా ఫిక్స్డ్ రేట్స్ అమ్మా. రేట్ ఏంటి, కనెక్షన్ ఏంటి? అబ్బా చిలిపి, ఏం తెలియదు. ఇదేంటి? చివరికి నువ్వు ఎలా తయారయ్యావా? చివరికేంటి, నేను చాపెక్కిన దగ్గర నుంచి ఇంతే. నిజంగానా? పాపం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా? అసలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందే మా నాన్న. ఊరి నీచుడా, ఆఖరికి ఇలాంటి కలెక్షన్స్ అలవాటు పడ్డావా? అవును, నీకు చెల్లెలు ఉండేది కదా? ఓహో, అది కూడా నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? అది ఇప్పుడు ఎక్కడుంది? దాని సంగతి ఏం చెప్పమంటావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో దానికన్నా పెద్ద లైట్ లేదు. అయినా వచ్చిన వాళ్ళంతా దాన్ని అడుగుతారేంటి? మీ పని మీరు చూసుకుని. ఆఖరికి నాతో కూడా కనెక్షనా? ఇదిగో, నాకు టైం లేదని చెప్పానా? 6 గంటలకి ఇంకో పార్టీ ఇదిగో, ఉంటుంది. నాకు ఇటువంటి ఇష్టం ఉండవు. అసలు నువ్వు దివ్యో కాదు. నేను వెళ్ళిపోతున్నా. ఆగు, 500 ఇచ్చేళ్ళు. నేనేం చేయలేదు కదా, 500 ఎందుకోవాలి? ఏం చేయలేదు కాబట్టి 500. ఏమైనా చేసుంటే 300. ఇదిగో పెట్టుకో. మళ్ళీ చార్జ్ ఏంటి? పోలీసులు వచ్చారయ్యా, మగడ పారిపో. నేనేం చేయలేదండి. నేనేం చేయకుండా 500 తీసుకోండి. నేనేం చేయలేదు బాబు. 500 నేనేం చేయకుండా 500 తీసుకోండి. వినవయ్యా బాబు. హలో, ఎవరు? రాజేష్. రాజేష్, నీకే. నేను రాజేష్. దివ్య, నిన్ను చూడాలి ఎంతో ఆస్తో మీ ఇంటికి వచ్చాను. అక్కడ దొంగ రాజుకల్ నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చి బ్రోకర్ హౌస్ పంపాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉంది. అమ్మాయి చాలా కేడీలా ఉంది. నేనేం చేయకుండా నా దగ్గర 500 పెట్టేసింది. ఇంతలో పోలీసులు వచ్చి నేను చెప్పేది వినిపించుకోకుండా నా జాయింట్ల మీద కొడుతూ నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడించారు. దివ్య, నేను ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా మాట్లాడుతున్నాను. నువ్వు మీ ఇంట్లో ఉన్న ఫ్రాడ్ నమ్మద్దు దివ్య. వాడు డబ్బు కోసం రోజుకోమని పెళ్లి చేసుకుని కేడీలా ఉన్నాడు. వాడిని ఎలాగని ఇమీడియట్ గా బయటికి గంటేసి నన్ను రక్షించి దివ్య. ఏంటి దివ్య, నేను ఎంతసేపు మాట్లాడుతుంటే నువ్వు రెస్పాన్స్ లేకుండా వింటున్నావు? నువ్వు చెప్పిన ఫ్లాష్ న్యూస్ విని బ్లాస్ట్ అయ్యాను. డోంట్ వరీ రాజేష్, నీ పక్కన కానిస్టేబుల్ ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు, చెప్తాను. థ్యాంక్ యూ దివ్య, నువ్వు తొందరగా మాట్లాడి నన్ను రిలీజ్ చేయించు. హలో బాబాయ్. బాబాయ్, బాబాయ్. అరే ఏంట్రా, డ్యూటీ రాయక నిద్రపోతుంటే నీ న్యూసెన్స్. నీకు అర్జెంట్ ఫోన్, మాట్లాడు. నాకు అర్జెంట్ ఫోనా? హలో ఇడియట్స్, స్టేషన్ లో మీరంతా ఏం చేస్తున్నారా? ఎక్కడున్నారా? చచ్చా, నిద్రపోతున్నాయా. ఇంతకీ నువ్వెవరు? అంటే పోలీస్ కమిషనర్ ని నన్నే గుర్తుపట్టలేదు అనమాట. సారీ సార్. ఏంట్రా సారీ, యూజ్లెస్ ఫెలోస్. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ దొంగతనంగా సెల్ నుంచి ఫోన్ చేసి ఫిగర్ ఉందా అని అడిగాడు. అంతేకాకుండా గట్టిగా ట్రై చేసి కానిస్టేబుల్ కూడా పంపన్నాడు. అలా అన్నాడా సార్? మీరేం ఫీల్ అవ్వకండి సార్. ఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా అలాగే లైన్ లో ఉన్నాడు సార్. ఫోన్ లో ఏం మాట్లాడేవరా? నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేశా. పెద్ద తిరుగుబోతువి, నీకు మనసు ఏంట్రా? టూ మచ్ గా మాట్లాడుకో. దివ్య లైన్ లో పెట్టి నేను మాట్లాడతా. దివ్యం లైన్ లో పెడితే నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావరా? అక్కడ ఏం చేయకుండా నాది 500 తీసుకుంది. ఇక్కడ నేనేం చేయకుండా నన్ను కొడతావా? అన్నా